చూద్దాం. అక్కడి గాలి విషం, అక్కడ ప్రవహించే నీరు విషం, అక్కడ పండే ఆహారం కూడా విషతుల్యం. కొన్ని దశాబ్దాలుగా మూసీకి బలైపోతున్న పరివాహిక గ్రామాల్లోని పరిస్థితి ఇది. ఒకప్పుడు మూసీ పక్కన ఉండటం అదృష్టంగా ఫీల్ అయిన వాళ్ళే ఇప్పుడు తమ అంత దురదృష్టవంతులు ఎవ్వరు లేరని బాధపడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితులే హైదరాబాద్ కూడా పాకుతున్నాయి. అసలు మూసీ ఇంత విషతుల్యంగా ఎందుకు మారిపోయింది? దాని ఎఫెక్ట్ని హైదరాబాద్ తట్టుకుంటుందా? దీనికి పరిష్కారం ఏంటి? ఈ నీళ్లు పంటల్ని నాశనం చేస్తున్నాయి. ఈ గాలి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ నది జనం బతుకులనే సవాల్ చేస్తుంది. మూసీ పరివాహక గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు రోజురోజుకు ఎంత దుర్భరంగా మారుతున్నాయో కళ్లకు కట్టే కథనమిది. ఇప్పుడు మీరు చూడబోయేది కల్పితం కాదు, మనందరి కళ్ళు తెరిపించే వాస్తవం. ఈయన పేరు రాములు. మూసీ పరివాహక గ్రామమైన మక్తా అనంతారం నివాసి. 1980ల నాటి వరకు మూసీ నీళ్లను తాగడమే కాదు, ఆ నీళ్లతోనే వ్యవసాయం చేసే వీళ్లు ఇప్పుడు మూసీ ప్రస్తావన వస్తేనే ఆందోళన చెందుతున్నారు. సాఫీగా సాగే వారి జీవితాలను మూసీ ఎలా సవాల్ చేస్తుందో వింటే మీకే అర్థమవుతుంది. 80-83 వరకు ఈ నీళ్లు తాగేదమ్మా, తాగేది. ఈ వాటర్ కూడా మాకు వ్యవసాయం చేసుకునేది. తర్వాత మొత్తం కెమికల్ ఇది అది అయిపోయిన గడ్డి పెట్టుకొని బతుకుతున్నాం. మేము గడ్డి బర్రెలు పెట్టుకొని బతుకుతున్నాం. అటువంటిది ఆ బర్రెలు కూడా కెమికల్ వల్ల అట్లా వండి మొత్తము చర్మాలు ఊసిపోవుడు, వీటిని మొత్తం చనిపోవుడు. ఒక్కొక్క బర్రె 1,00,000 రూపాయలు పెట్టేస్తే 10 లీటర్లు ఇచ్చే బర్రె కూడా చర్మాలు ఊసిపోయి చనిపోతున్నాయి. తర్వాత మేము గడ్డి పోస్తే ఆ దురదకు మళ్ళీ ఆ గోళీలు టాబ్లెట్స్ వేసుకొని వీటికి మాకు గోళీలకు మందులకే సరిపోతుంది. మా ఆధారం మొత్తం దీని మీదనే, మా పచ్చిగడ్డి మీద బర్రెల మీదనే. కనీసం చేన్లు బతుకుతలేవు అంటే ఇప్పుడు బర్రెలు బతుకుతలేవు. బర్రెలు కూడా పక్షపాతం లెక్కొచ్చి కింద పడిపోతున్నాయి ఒకటొకటి. ఇంతకుముందు మేము నది పక్కన ఉన్నాం, మేమే అదృష్టవంతులం అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం దురదృష్టం అయిపోయింది మాకు. ఈయన పేరు యాదగిరి, వెంకిర్యాల గ్రామ నివాసి. కొన్నాళ్ల క్రితం వరకు ఈయన మూసీ నీటిలో చేపలు పట్టేవారు. కానీ కాలుష్య కారకమైన నీటి ప్రభావంతో యాదగిరి పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. చేపలు పట్టడానికి పోయినమ్మా, పట్టడానికి పోతే మొత్తము వెంజర్ అయ్యి 3 నెలలు అనుకున్నాను. నాన్న బొగ్గలు లేచినాయి, నాన్న బొగ్గలు లేచినాయి. 3 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా కానీ తక్కువ కాలేదు. మళ్ళా అక్కడక్కడ హైదరాబాద్లో ఎన్నో డాక్టర్ల దగ్గరికి పోయి వచ్చిన. చేపలు పట్టడానికి పోతే అట్లా అయింది. బాధ 3 నెలలు అయితే గోస తీసిన, ఇంటికాడికి వెళ్ళి కదలలే, చచ్చిపోతున్నాను అనుకున్నాను. అంత బాధ వచ్చేసింది. ఇక మూసీ బెల్ట్ గ్రామంలోని మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ పెద్దావిడ పేరు యాదమ్మ. ఈమె మక్తా అనంతారం నివాసి. మూసీ నది వల్ల తలెత్తిన చర్మ వ్యాధులతో పడలేకపోతున్నామని ఆమె ఆవేదన చెందుతున్నారు. గడిచినట్టు వస్తుందమ్మా దురద, ఎంత గోకినా పోదు. ఇక గోళీలు 2 గోళీలు వేసుకుంటేనే అప్పుడు మనం తక్కువ ఉంటుంది. రోజు వేసుకోవాలి గోళీలు వేసుకుంది, నిద్ర పట్టదు. ఇంకొకటే దురద. ఈ దురద పెడుతున్న ఇబ్బంది గురించి లక్ష్మి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు 3 సంవత్సరాలు మేడం మాకిట రాబట్టి టాబ్లెట్ ఆడినాము, దవాఖానాలో చూపించుకున్నాం, సూదులు ఇప్పించుకున్నాం, ఏం తక్కువనే లేదు. ఇట్లా హాస్పిటల్ చూపించుకున్నాం. ఇలా సూది కూడా కుచ్చి కూడా తీసిర్రు, వాటర్ వల్లనే చెప్పారు. మూసీ నీళ్ల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలతో తామంతా ఎంతో సతమతమవుతున్నామని బాలమణి, నరసమ్మ చెబుతున్నారు. మస్తు నొప్పులు, నడుముల నొప్పులు, కాళ్ళు నొప్పులు బాగున్నాయి. పానం చేతనైతే లేదు. గోలు తెచ్చేసుకుంటా అప్పటి మందం ఒక రోజు పని చేస్తుంది, మళ్ళీ 2వ నాడు మళ్ళీ గోళీ వేసుకుంటేనే పని చేస్తుంది. కొంతమంది ఏమంటారు, ఆ గోళీలు వేసుకుంటే మంచిగా ఉండదు అని చెప్తారు, వేయొద్దు గోళీలు అని చెప్తారు, కిడ్నీల ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు. ఈ పానాలు మంచిగా ఉండే, మోకాలు నొప్పులు, నడుములు లేవై, సూదులు మందులు వేసుకుంటేనే లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం. లేకుంటే భూమి పండుకొని పండుడే ఉంది. వీళ్ళతోటే ప్రాబ్లం వస్తుంది అంత మనసులకు. కాలు లేవయా చేతులు గోళీలు వేసుకుంటే జర పానం అలకుండా, లేకుంటే కొట్టి పండ పెట్టినట్టు అవుతుంది పానం. మూసీ కాలుష్యం దెబ్బకు నదీ పరివాహక గ్రామాల్లోని కిరాణా షాపులు కూడా మెడికల్ షాపులుగా మారిపోయాయి. అక్కడ టాబ్లెట్లు కూడా నిత్యావసర వస్తువులా మారిపోయాయి. మక్తా అనంతారంలో నెలకొన్న పరిస్థితులపై బసవరాజు చెప్పిన మాటలు వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. అంత బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి, మొక్కల నొప్పులు బాగా వస్తున్నాయి విపరీతంగా. 100-90 మంది ఎలర్జీ, ఎవరు చూడు ఎలర్జీ. ఇక వాళ్ళకు ఎవెల్ ఇస్తున్నాం, లేకపోతే మౌంటెక్ ఎల్సి, అజిత్రాల్ 250 ఇవి వాడిపిస్తున్నాం. ఈ మూసీ నది
మొత్తం అదే అమ్మ. ఇక్కడ ఈ చుట్టుముట్టు ఏరియాలు మొత్తం అదే బాధ. ఎవరు చూడు ఎలర్జీ ఎలర్జీ ఎలర్జీ. నా 100కు 90% ఎలర్జీ ఉంటుంది. నా 30-40 ఏళ్ళు రాగానే మొఖాలు నొప్పులు. ఈ కాలుష్యం వలన అది ఏందో మొత్తం మూసినది వలన ఇదంతా చుట్టుముట్టు ఏరియాలు మొత్తం అదే బాధలు ఇక్కడ మా ఏరియాలలో. ఇక డాక్టర్లు రాస్తారు, మేము ఇస్తా ఉన్నాం. వాళ్ళు 30 ఏళ్ళలోనే టాబ్లెట్స్ వాడుతారు. ఇక కొందరు మహిళలైతే ఇంటి కిటికీలు తలుపులు మూసుకుని గడుపుతున్నారు. చివరకు వాళ్ళు ధరించే ఆభరణాలు కూడా రంగు మారిపోతున్నాయంటే మూసి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. సాయంత్రం పూట అయితే చాలా విపరీతమైన స్మెల్, అసలు ఉండలేము. అదే మన డోర్లు కానీ విండోస్ కానీ ఇప్పటికీ కానీ పెట్టేసుకొని ఉంటాం. మేము అస్సలు బయటికి వెళ్ళాం. ఇక సిల్వర్ అయితే చూడండి కాళ్ళకు మొత్తం ఇట్లా బొగ్గు సిల్వర్. ఇంకా రాగి అవి ఇత్తడి అయితే మొత్తం నల్లగా. అసలు మరి మనుషులలో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మూసి పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలు, అక్కడి జనం ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితుల గురించి మూసి పరిరక్షణ కమిటీ సభ్యులు పిట్టల శ్రీశైలం చెప్పిన మాటలు వింటే ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళంతా ఇన్నేళ్లుగా ఎలా జీవనం సాగిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. చర్మ వ్యాధులు కానీ గర్భకోశ వ్యాధులు కానీ విపరీతంగా ఉంటాయి. తర్వాత నీకు మెదడు కూడా ఎదగలేని స్థితిలో ఉంటాయి. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ కూడా పశువులు ఏవి కూడా ఎదగొచ్చే ఆస్కారం లేదు. ఆర్టిఫిషియల్ ద్వారానే ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లనే వాటికి వస్తాయి. అయినా కూడా గర్భం నిలవట్లేదు, సుడి నిలవట్లేదు. ఇంకెందుకు ఇంకా చెప్పాలంటే అసలు చెప్పకూడని అంశం ఏంటంటే అసలు ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటేనే ఇబ్బంది అవుతుంది. పెళ్లిళ్ళు కావాలంటే మగపిల్ల వాళ్ళకు పిల్లలు దొరకాలంటే కష్టం అవుతుంది. ఎందుకు ఇంత పరిస్థితి ఏంటంటే ఇక్కడ గాలి విషయమైంది, నీరు విషయమైంది, ఆహారం విషయం కావడంతో ఏదైతే కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు కూడా 3-4 ఏళ్ళు అయినా కూడా గర్భం నిలుస్తలేదు. వాళ్ళకు అంత దయనక పరిస్థితి వచ్చింది. వీటికి అందుకే ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా ఇది ఇట్నే గనక కొనసాగితే నో మ్యాన్ ల్యాండ్ గా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ లో ఉన్న మన యాంటీబయాటిక్స్ కనుక ఈ నదిలో ప్రవహించడంతో ఇక్కడ ఈ సూపర్ బగ్ ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. మూసి అంటే ఒకప్పుడు శుద్ధ జలాలు, తాగునీళ్లు. కానీ ఇప్పుడు మూసి అంటే కలుషిత జలాలు, కంపెనీల వ్యర్థాలు. మూసి కాలుష్యం దెబ్బకు నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులన్నీ దారుణంగా మారిపోయాయి. చెరువుల్లో చేపలు బతకట్లేదు. అక్కడ పండించే గడ్డి తిని పశువులు కూడా బతికే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. మూసీ నీటితో పంటల దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వడ్లు పడితే ఇప్పుడు అది సగానికి పడిపోయింది. దాంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులంతా ఆ పనిని వదిలేసి ఇతర ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. కాలుష్య కూపంగా మారిన మూసీ రైతుల ఆరోగ్యాలనే కాదు, జీవనోపాధిని కూడా దెబ్బతీస్తోంది. వికారాబాద్ అడవుల్లో పుట్టి స్వచ్ఛమైన జలాధార హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాక విషధారగా మారుతుంది. మూసీ నీటిలో సూక్ష్మజీవులు, మైక్రో ప్లాస్టిక్లు, హెవీ మెటల్స్ లాంటివన్నీ మోతాదుకు మించి ఎక్కువగా ఉంటున్నాయి. అవి క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. దాంతో కలుషితమైన నీటితో పండించిన ఉత్పత్తుల ద్వారా గ్యాస్ట్రిక్, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలతో పాటు సంతానోత్పత్తి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కలుషితమైన మూసీ నీటితో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపుతున్నాయి. ఇప్పటికే మూసీ బెల్ట్ లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం హైదరాబాద్ కు కూడా వేగంగా పాకుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు మూసీ బెల్ట్ గ్రామాల్లో కలుషితమైన నీటితో పండించే కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు హైదరాబాద్ కు సప్లై అవడమే కారణం. ఇది ఖచ్చితంగా నగరవాసుల ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ దారుణమైన పరిస్థితులకు హైదరాబాదే కారణం. సిటీ డ్రైనేజీలన్నీ మూసీకి లింక్ అయి ఉండడం, కంపెనీల వ్యర్థాలన్నీ నదిలో కలుస్తుండడంతో మూసీ మొత్తం విషతుల్యంగా మారుతుంది. హైదరాబాద్ బాగుండాలన్నా, మూసీ పరివాహక గ్రామాలన్నీ తిరిగి ఆరోగ్యంగా మారాలన్నా ఒక్కటే పరిష్కారముంది. అదే మూసీ ప్రక్షాళన. నది బాగుంటేనే దాని పరివాహక ప్రాంతం బాగుంటుంది. మూసిని కాలుష్య కూపం నుంచి బయటపడేస్తేనే ఈ గ్రామాల్లో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తోంది. వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మూసీతో ఈ గ్రామాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తమకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిస్తున్నారు. నది కాలుష్యం నుంచి బయటపడితేనే తామంతా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతామని భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన పూర్తయితేనే హైదరాబాద్తో పాటు నదీ పరివాహక ప్రాంతాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. 10 కాలాల పాటు పచ్చగా నిలబడతాయి.